Good morning. Welcome to Epitome IAS Academy. So today we are here for an exclusive APPSC Group 2 Economy module. సో మనందరికీ తెలుసు ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ అనేది మనకి Feb 23న కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్రూప్ 2 మెయిన్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా వచ్చేసి ఎకానమీ, ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ. సో గ్రూప్ 2 ఎకానమీ అనగానే చాలామంది ఒక పెద్ద భారంలాగా ఆర్ సబ్జెక్ట్ చాలా కాంప్లికేటెడ్గా ఉండేదానిలాగా, అఫ్కోర్స్ స్టాటిక్ ఏరియాని డైనమిక్ ఏరియాని ఇంటిగ్రేట్ చేసి చదవాలి కాబట్టి, అండ్ చాలా స్టాటిక్ ఏరియాస్లో కాన్సెప్చువల్ క్లారిటీ మిస్ అవుతుంటుంది. చూడడానికి టాపిక్స్ చాలా సింపుల్గానే కనిపిస్తుంటాయి కానీ వన్ వర్డ్ ఆర్ వన్ ఫ్రేజ్ కనిపిస్తుంటుంది, కానీ అందులో ఎంత డెప్త్ వరకు వెళ్ళాలి. ఓకే, ఎందుకంటే స్టాటిక్ ఏరియా మీద ఆర్ సబ్జెక్ట్ మీద థియరిటికల్ ఆస్పెక్ట్స్ మీద ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అదేవిధంగా డైనమిక్ ఆస్పెక్ట్స్ మీద, అంటే ఈ థియరిటికల్ ఆస్పెక్ట్స్కి కరెంట్ ఓరియంటేషన్ ఇస్తూ డైనమిక్ ఆస్పెక్ట్స్ మీద కూడా యుల్ బీ ఫైండింగ్ లాట్ ఆఫ్ బిట్స్. సో కీపింగ్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్, సో ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎపిటోమ్ ఐఏఎస్ హ్యాస్ బ్రాట్ ఏ న్యూ మాడ్యూల్ ఆన్ ఎకానమీ. సో మార్కెట్లో చాలా గ్రూప్ 2 ఎకానమీ మాడ్యూల్స్ ఉన్నాయి కదా, యూట్యూబ్లో కూడా చాలా సర్క్యులేట్ అవుతున్నాయి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని ఇప్పుడు నేను దీనికి డిఫరెన్స్ ఏంటి చెప్పడం మొదలుపెట్టి ఏకరో పెట్టాను అనుకోండి, అది ఇంకొక 15-20 నిమిషాలు అరగంట టైం తీసుకుంటుంది. అలా అని నేను చెప్పకుండా ఉన్నాను, టకటక ఒక 3-4 పాయింట్లు చెప్తాను రెస్ట్ ఆఫ్ ద కోర్సెస్కి మన దానికి డిఫరెన్స్ ఏంటనేది. సో అలా చెప్పబోయే ముందు, సో ఫస్ట్ ఆర్ శాంపిల్కి ఒక 3 to 4 hours సెషన్స్ మీకు ఫ్రీగా యూట్యూబ్లో అవైలబుల్గా పెడతారు. సో యూ కెన్ యాక్సెస్ దెమ్ అండ్ యూ కెన్ సీ ద క్వాలిటీ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, సో కమింగ్ టు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కోర్స్ దట్ ఈస్ బీయింగ్ ఆఫర్డ్ ఎట్ ఎపిటోమ్ ఐఏఎస్ అకాడమీ అండ్ రెస్ట్ ఆఫ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. పాయింట్ నెంబర్ 1, ద స్లీక్నెస్ ఆఫ్ ద మాడ్యూల్. మాడ్యూల్ చాలా స్లీక్గా ఉంటుంది. స్లీక్గా మాడ్యూల్ ఉండడం అంటే ఏంటి? జనరల్గా ఎకానమీ అనగానే ఆర్ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన ఎకానమీ మొత్తం కవర్ చేయడానికి నెలల టైం తీసుకుంటూ ఉంటారు. ఆర్ ఎల్స్ అట్లీస్ట్ 6 స్పేసెస్లో చూసినా కానీ తక్కువలో తక్కువ ఒక 70-80 గంటలు 60 గంటలు ఇట్లా తీసుకుంటూ ఉంటారు. మనము ఇక్కడ చేసేది ఏంటంటే ఒక 40 to 45 hours మొత్తం కంప్లీట్లీ డీల్ చేస్తాం. సో ఇంత తక్కువ టైం కాబట్టి చుట్టేస్తారా సబ్జెక్ట్ని, క్విక్గా ఫినిష్ ఆఫ్ చేసేస్తారా అంటే నో, డెఫినెట్లీ నాట్. సో పోయినసారి గ్రూప్ 2 మెయిన్స్ ఎస్పెషలీ అండ్ రీసెంట్ టైమ్స్లో గ్రూప్ 1 యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2 ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ ఏవైతే జరిగినాయో ప్రిలిమినరీ, సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎకానమీ ఎంతవరకు వెళ్ళాలి అండ్ కొత్తగా రేషనలైజ్ చేసిన సిలబస్ April 2023లో సిలబస్ రేషనలైజ్ చేయడం జరిగింది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి. సో యూ ఆల్ నో దట్. సో కీపింగ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ మైండ్, సిలబస్లో ప్రతి అంశాన్ని దేన్ని స్కిప్ చేయకుండా ఎవ్రీ అటెన్షన్ టు డీటెయిల్ ఇస్తూ థియరీని ఆర్ స్టాటిక్ పార్ట్ని ఎనాలిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సింప్లిఫై చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికి తోడు ఈ మధ్య కాలంలో రీసెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇట్ ఈస్ వెరీ స్లీక్ అండ్ ఇట్ ఈస్ కస్టమ్ మేడ్ ఫర్ గ్రూప్ 2 మెయిన్స్ ఆస్పిరెంట్స్. ఓకే, సో లాంగ్వేజ్ వచ్చేసి బైలింగ్వల్ ఉంటుంది, ఇంగ్లీష్ తెలుగు కూడా విరివిగా వాడడం జరుగుతుంది. సో అర్థమైపోతుంది మీకు. ఓకే, ఎవరైతే ఏపీపీఎస్సీ రాస్తున్నారో వాళ్ళకి చాలా ప్రాపర్గా అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 2, మీరు యూజువల్లీ ఏమవుతుందంటే క్లాస్ జరుగుతుంది అండ్ మీరు తర్వాత మోస్ట్లీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, నేను చాలామందిని చూశాను గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీ నేను టీచ్ చేస్తుంటాను రెగ్యులర్గా. అది కాకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 ఐ హావ్ బీన్ ఇంటూ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆల్సో. సో నా అబ్జర్వేషన్ ఏంటంటే యూ పీపుల్ డిజైర్ ఎ వెరీ క్రిస్ప్ అండ్ రెడీలీ రీడబుల్ మెటీరియల్. ఓకే, బుక్లెట్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, మీరు క్విక్ రెఫరెన్స్ కోసం ఒక మెటీరియల్ని కోరుకుంటారు. ఓకే, దట్ ఈస్ మై అబ్జర్వేషన్. సో డెఫినెట్లీ అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ మెటీరియల్ ఎలా ఉంటుంది, అది కూడా శాంపిల్కి ఒక 40 to 50 pages, అంటే ప్రతి యూనిట్కి ఒక 10 to 15 pages. ఆ మెటీరియల్ కూడా మీరు బోర్డు మీద చూస్తున్నదే, ఆ మెటీరియల్ కూడా మీకు అవైలబిలిటీకి శాంపిల్కి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మాడ్యూల్ ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళకి ఫుల్ మెటీరియల్ దొరుకుతుంది. ఓకే, సో కమింగ్ టు మెటీరియల్, యూ కెన్ లుక్ ద క్వాలిటీ ఫర్ యువర్ సెల్ఫ్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఈజ్ క్రాఫ్టెడ్ బై మీ. ఓకే, సో ఇక్కడ ఎక్కడ రిడెండెన్సీ ఉండదు.
రిపిటేషన్ ఉండదు, యూజ్లెస్ కంటెంట్ అంతకంటే ఉండదు. ఓకే, సో దట్ ఈస్ యర్ థర్డ్ కీ టేక్అవే. ఓకే, ఇదంతా కాకుండా ఫోర్త్, ఎండ్ ఆఫ్ ద డే మనం ఎన్ని చెప్పుకున్నా సరే, ద వే యు ఆర్ అప్రోచింగ్ ద ఎగ్జామ్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఈజ్ బేసికలీ ఎంసీక్యూ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఏదేమైనప్పటికీ మనం గ్రూప్ 2 మెయిన్స్లో మనం ఎన్కౌంటర్ చేసేవి ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ హైలైట్ ఆర్ టేక్అవే ఏంటంటే మన మాడ్యూల్లో సబ్జెక్ట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు, క్రిస్ప్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి కాంప్రహెన్సివ్ కవరేజ్ ఇవ్వడంతో పాటు ఎంసీక్యూస్ కూడా మనం ఏ టాపిక్ ఆ టాపిక్ ఎంసీక్యూస్ కూడా డిస్కస్ చేస్తాం. సో ఈ ఎంసీక్యూస్ కూడా రిపిటేషన్ లేకుండా క్యూరేట్ చేయబడిన ఎంసీక్యూస్. గతంలో గ్రూప్ 2 మెయిన్స్లో ఎట్లాంటి ప్రశ్నలు వచ్చినాయి, గ్రూప్ 1లో అండ్ యూపీఎస్సీలో ఎట్లాంటి థీమ్స్ వచ్చినాయి, సో వాటిల్లోని ఇప్పుడు మన సిలబస్లో ఎక్కడ ఓవర్లాప్ ఉంటుంది అనేది క్లియర్గా ప్లాన్ చేసి తయారు చేయబడిన ఆర్ ఫ్రేమ్ చేయబడిన ఎంసీక్యూస్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టేక్అవేస్ ఆర్ హైలైట్స్ ఆఫ్ ద మాడ్యూల్. సో మాడ్యూల్ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పేదానికంటే యూ జస్ట్ వ్యూ దోస్ 3 or 4 hours ఆఫ్ ఫ్రీ సెషన్స్ మీరు యూట్యూబ్లో మీకు తొందరలోనే అందుబాటులోకి వస్తుంది. సో అది చూసిన వెంటనే యూ టేక్ ద కాల్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఎఫెక్టివ్లీ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. సో వెరీ రీజనబుల్ ప్రైజింగ్ అండ్ కంపేర్డ్ విత్ ఆల్ ద అదర్ ఆల్టర్నేటివ్స్ ఇన్ ద మార్కెట్. వెరీ రీజనబుల్ ప్రైజింగ్కి ఎప్టోమ్ ఐఏఎస్ వాళ్ళు దీన్ని ప్లేస్ చేయడం జరుగుతుంది మార్కెట్లో. సో ఎకానమీ అనేది ఒక పెద్ద అంటే మేనేజ్ చేయలేనటువంటి హ్యూజ్ సబ్జెక్ట్ లాగా, లేదంటే ఎకానమీని మనం భయపడుతూ గ్రూప్ 2 మెయిన్స్ని అప్రోచ్ అవ్వాల్సిన పని లేదు. ఎకానమీని థియరిటికల్ లెవెల్లో, కాన్సెప్చువల్ లెవెల్లో కంప్లీట్లీ సింప్లిఫై చేస్తాను. సింప్లిఫై చేసిన తర్వాత దానికి సంబంధించి ఎట్లాంటి ప్రశ్నలు రావచ్చు ఏంటనేది కూడా ఇక్కడే మనం డిస్కస్ చేస్తాం. సో మనం ప్రతి టాపిక్ కవర్ చేసుకుంటే వెళ్ళేటప్పుడే యాజ్ వై కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఐ గ్యారంటీ యూ దట్ డెఫినెట్లీ ఇట్ విల్ బ్రింగ్ ఎ లాట్ ఆఫ్ క్లారిటీ. ఇప్పటిదాకా మీకు సిలబస్ చూసినప్పుడు ఏదైతే క్లారిటీ మిస్ అయిందో ఆ క్లారిటీ మీకు తీసుకొచ్చి సబ్జెక్ట్ని మీకు అర్థమయ్యేలా చెప్పడం ద్వారా క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ కలిపి మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్ అస్ జస్ట్ డీప్ డైవ్ ఇన్ టు ద సబ్జెక్ట్. సో మనం యూనిట్ 1తో మొదలు పెడదాం. ఓకే, అదే సీక్వెన్షియల్ ఆర్డర్లో వెళ్దాం. కొన్నిసార్లు సిలబస్లో ఉండే సీక్వెన్స్ అక్కడక్కడ మనం మారుస్తూ ఉంటాం, ఆల్టర్ చేసి వెళ్తూ ఉంటాం సీక్వెన్స్. అది ఎందుకనేది మీకు కూడా అర్థమవుతుంది. సో దాని మీద ఫర్దర్ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ముందు మనం విల్ డీప్ డైవ్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఓకే, టు స్టార్ట్ విత్ ఫస్ట్ యూనిట్ మనందరికీ తెలిసిందే, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండే కాన్సెప్ట్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఇది మనకు ఉన్నటువంటి మొదటి, ఇక్కడ చూడండి, నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఓకే, అసలు ఈ నేషనల్ ఇన్కమ్ అనేది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు తరచుగా చూస్తూ ఉంటారు. అసలు ఈ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఈ గొడవ అంతా ఏంటి? కొంతమంది జీడిపి అంటారు, కొంతమంది జిఎన్పి అంటారు, కొంతమంది ఎన్ఎన్పి అంటారు, ఒక్కొక్కసారి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు, పీసీఐ, పెర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఈ నేషనల్ ఇన్కమ్ ఏంటి, ఈ గొడవ అంతా ఏంటి, ఈ మెథడాలజీ ఏంటి, రకరకాల పద్ధతులు ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి, ఇదంతా చాలా సింప్లిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి చూడండి. సో నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ, ఇక్కడ చూడవచ్చు, ఇస్ ద టోటల్ ఇన్కమ్ జనరేటెడ్ బై ద రెసిడెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ ఇన్ ఇట్స్ ఎకనామిక్ టెరిటరీ ఇన్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, అంటే ఆ పర్టికులర్ దేశం, ఇప్పుడు ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకుంటుంటే ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరేట్ చేసే ఇన్కమ్ ఎంత టైం పీరియడ్లో, ఒక గివెన్ టైం పీరియడ్లో, ఆ గివెన్ టైం పీరియడ్ యూజువలీ ఒక ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటారు, ఒక క్వార్టర్లో కూడా తీసుకుంటారు, ఒక హాఫ్ ఇయర్ కూడా తీసుకుంటారు. సో ఎనీ కైండ్ ఆఫ్ ఇన్కమ్ జనరేటెడ్ విత్ ఇన్ ఏ గివెన్ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ఇట్స్ ఎకనామిక్ టెరిటరీ. ఆ కంట్రీ తాలూకు ఎకనామిక్ టెరిటరీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో నేషనల్ ఇన్కమ్లో మనం ఎక్కువగా చూసే నేషనల్ ఇన్కమ్ జీడిపి. సో జీడిపికి డెఫినేషన్ ఏంటి? జీడిపి అనగా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మీ అందరికీ తెలుసు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే స్థూల జాతీయోత్పత్తి, ఓకే తెలుగులో. సో ఈ జీడిపి క్యాలిక్యులేషన్లో ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ టెరిటరీ ఇన్ ఏ given period of time. That given period of time is one financial year.
ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఫైనల్ వాల్యూ అంటే మనకు మార్కెట్లో ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏ ప్రైస్కి దొరుకుతున్నాయో ఆ ప్రైస్ యొక్క మొత్తం అగ్రిగేట్ అనమాట. ఓకే, జీడిపిని ఆ రకంగా ప్రస్తావించడం జరిగింది. ఓకే, సో ఈ నేషనల్ ఇన్కమ్ని ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి? అసలు ఈ నేషనల్ ఇన్కమ్ గొడవ ఏంటి? నేషనల్ ఇన్కమ్ని ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి? ఆర్ అకౌంటింగ్లో ఈ నేషనల్ ఇన్కమ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ నేషనల్ ఇన్కమ్ అనేది మనకి రెండు డిఫరెంట్ కంట్రీస్ యొక్క ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉంది, వాటి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది కంపేర్ చేయడానికి ఒక సింపుల్ మెట్రిక్ అనమాట. ఓకే, ఒక స్టాటిస్టికల్ టూల్. రెండోది, ఒక కంట్రీ ఎలా పెర్ఫామ్ చేస్తుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది తెలుసుకోవడానికి. ఆర్ ఎనీ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, కొంతకాలం క్రితం వీ ఎన్కౌంటర్డ్ సమ్ ఆఫ్ ద వర్స్ట్ పాండమిక్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ, కోవిడ్. ఓకే, సో దాని రిపుల్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు, మొత్తం గ్లోబల్ ఎకానమీ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఎకానమీ కూడా చాలా స్లంప్ చూసింది. సో ఇట్లాంటి పరిస్థితులు కావచ్చు. ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్లో దీనికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. అండ్ ఆల్సో మన టోటల్ నేషనల్ ఇన్కమ్ని మన పాపులేషన్తో డివైడ్ చేస్తే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, పెర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం, పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హౌస్ హోల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ ఒక జాయింట్ ఫ్యామిలీలో 10 మంది ఉన్నారనుకుందాం. ఈ 10 మందిలో అంటే 10 మంది అడల్ట్స్ ఉన్నారనుకుందాం. ఈ 10 మందిలో జస్ట్ ఒకళ్ళు లేదా ఇద్దరు పని చేస్తున్నారు, అంటే యాక్టివ్గా ఎకనామిక్ లైవ్లీహుడ్ కలిగి ఉన్నారు. సో అది బిజినెస్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు. వాళ్ళు యాన్యువల్లీ చెరొక 10 లక్షలు సంపాదిస్తున్నారు. సో ఇట్ ఈజ్ లైక్ 20 lakhs. సో 20 lakhs ఇప్పుడు పెర్ హెడ్ ఇన్కమ్ ఎంత అవుద్ది? పెర్ క్యాపిటా ఎంత అవుద్ది? 20/10 అంటే తలసరి ఆదాయం 2 లక్షలు ఒక్కొక్కరికి. ఓకే, అదే ఇప్పుడు ఈ 10 మంది ఉండే ఫ్యామిలీలో 10 మంది సంపాదిస్తున్నారు. ఒక్కొక్కళ్ళు 10 లక్షలు సంపాదిస్తున్నారు అనుకోండి. సంవత్సరానికి 1 crore అగ్రిగేట్. ఓకే, ఇప్పుడు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏమవుద్ది? 1 crore/10 అంటే తలసరి ఆదాయం 2 lakhs నుంచి 10 lakhsకి పెరుగుతుంది. ఫస్ట్ కేసులో 2 lakhs నుంచి సెకండ్ కేసులో 10 lakhs. ఇది మనందరికీ తెలిసిన విషయం ఏంది. ఓకే, సో నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఆర్ దాని యూటిలిటీ చూసుకుంటే ఇలా రకరకాల పర్పస్లో, అంటే వన్ ఆఫ్ ద ప్రైమరీ ఆర్ రిక్వైర్డ్ మెట్రిక్ అనమాట. ఇది ఒక స్టాటిస్టికల్ టూల్. ఓకే, యా, ఇప్పుడు చూసాం కదా, ఇట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ జనరేటెడ్ బై రెసిడెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ ఇన్ ఇట్స్ ఎకనామిక్ టెరిటరీ ఇన్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్, యూజువల్లీ 1 financial year. ఇక్కడ చాలామంది చాలా కన్వీనియంట్గా ఓవర్లుక్ చేసేది ఏంటంటే ఎకనామిక్ టెరిటరీ. అసలు ఈ ఎకనామిక్ టెరిటరీ అంటే ఏంటి? ఇండియా జీడిపి ఆర్ ఇండియాకి స్థూల జాతీయ ఉత్పత్తి చూస్తే ఇండియాలో ప్రొడ్యూస్డ్ అయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్ వాటి తాలూకా ఫైనల్ వాల్యూ. ఓకే, ఫైనల్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో, మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దాని అగ్రిగేట్ కదా. ఎకనామిక్ టెరిటరీ అంటే ఏంటి? ఎకనామిక్ టెరిటరీ అంటే ఏంటంటే ఒక్కొక్కసారి ఇండియా టెరిటరీలో ఉన్నప్పటికీ కూడా, అంటే ఫిజికల్గా ఇండియన్ బౌండరీలో ఉన్నప్పటికీ కూడా మన ఎకనామిక్ టెరిటరీలో భాగం కానివి కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ఎంబసీ ఉంది, వేరే దేశాల ఎంబసీస్ ఉన్నాయి. సో అవి టెరిటోరియల్గా ఆర్ ఫిజికల్గా చూసుకుంటే ఇండియా లోపల ఉంటాయి, కానీ జీడిపి క్యాలిక్యులేషన్లో భాగం కాదు. అదేవిధంగా ఇండియాకి ఓవర్సీస్లో అసెట్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ తీసుకుంటే ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్. మనకి ఎక్కడో ఇండియన్ ఓషన్లో మన టెరిటోరియల్ వాటర్స్ బయట, లేదంటే ఎక్కడో పర్షియన్ గల్ఫ్లో ఎక్కడో ఓవర్సీస్ అసెట్స్ ఉన్నాయి. అక్కడ మన పబ్లిక్ సెక్టర్ ఎంటిటీ కావచ్చు, లేదంటే మన ఇండియన్స్కి సంబంధించిన ప్రైవేట్ ఆర్ పార్ట్నర్షిప్లో ఉండే ఏదో ఒక అసెట్ ఉంది, అక్కడ జనరేట్ చేస్తున్నారు చాలా జీడిపి. ఓకే, అది ఇంక్లూడ్ అవుతుంది. అంటే ఫిజికల్గా చూడడానికి ఇండియాలో భాగం కాదు అది, కానీ అది ఇంక్లూడ్ అవుతుంది. సో దట్ ఈస్ వై ఎకనామిక్ టెరిటరీ ఆర్ అండర్స్టాండింగ్ ఎకనామిక్ టెరిటరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ డూ ద నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్. ఓకే, సో లెట్ us go into further details. So economic territory refers to the geographical area under the effective control of a country. Okay, సో మన కంట్రీ తాలూకా ఎకనామిక్ రిసోర్సెస్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంతవరకు అయితే ఆపరేట్ అవుతున్నాయో, ఇప్పుడు ఇందాక మనం ఎంబసీ ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాం. ఎంబసీ లోపల మన కంట్రీ తాలూకా రెగ్యులేషన్స్, రిసోర్సెస్ ఇవన్నీ ఆపరేట్ అవ్వవు.
ఓకే, సో అదేవిధంగా వాళ్ళ కంట్రీలో కూడా ఇప్పుడు యూఎస్లో ఇండియన్ ఎంబసీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రష్యాలో ఇండియన్ ఎంబసీ ఉంది. సో అక్కడ వాళ్ళ రెగ్యులేషన్స్ ఆపరేట్ అయినా చాలా లిమిటేషన్స్తో ఆపరేట్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో ఇట్ ఎన్కంపాసెస్ ఆల్ రీజన్స్ వేర్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్ యాక్టివిటీస్ ఆర్ క్యారీడ్ అవుట్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కంట్రీస్ గవర్నమెంట్. ఓకే, మన గవర్నమెంట్ యొక్క జ్యూరిస్డిక్షన్తో క్యారీ అవుట్ అవ్వాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఎక్కడెక్కడైతే సబ్జెక్ట్ నుంచి కొంచెం పక్కకి వెళ్తున్నప్పటికీ, కొంచెం డెప్త్లోకి వెళ్తున్నప్పటికీ ఇంపార్టెంట్ ఏరియాస్ ఖచ్చితంగా మనం కాన్సెప్చువల్ క్లారిటీ కోసం కానీ, ప్రశ్నలు అడిగే స్కోప్ ఉండే ఏరియాస్లో కానీ మీ మెటీరియల్లో ఇలా ఎడిషనల్ రీడింగ్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఎడిషనల్ రీడింగ్ని స్కిప్ చేయకుండా ఖచ్చితంగా మొత్తం చదవండి. ఓకే, సో కాంపోనెంట్స్ ఆఫ్ ఎకనామిక్ టెరిటరీని ఈ ఎడిషనల్ రీడింగ్లో మెన్షన్ చేయడం జరిగింది. సో వాట్ ఆర్ దీస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎకనామిక్ టెరిటరీ? సో ఫస్ట్ వన్, డొమెస్టిక్ టెరిటరీ అంటే ఏంటి? మన కంట్రీస్ పొలిటికల్ బౌండరీ లోపల ఉండే ల్యాండ్. 2, టెరిటోరియల్ వాటర్స్ అండ్ ఎయిర్ స్పేస్. ఓకే, సో టెరిటోరియల్ వాటర్స్ అంటే యూజువల్లీ ఏంటి? 12 నాటికల్ మైల్స్, అంతే కదా. సో నెక్స్ట్, ఫిక్స్డ్ ఇన్స్టలేషన్స్ లైక్ ఆయిల్ రిగ్స్ ఇన్ ఇంటర్నేషనల్ వాటర్స్ అండర్ ద కంట్రీస్ జ్యూరిస్డిక్షన్. ఇందాక నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, పెర్షియన్ గల్ఫ్లో, ఇండియన్ ఓషన్లో. సో ఇంటర్నేషనల్ కాంపోనెంట్స్ ఏంటి? బయట దేశాల్లో ఉండే ఎంబసీస్, కాన్సులేట్స్, మిలిటరీ బేసెస్. నెక్స్ట్, షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఆపరేటెడ్ బై రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, సో ఇక్కడ చూడండి, యాక్టివిటీస్ బై ఫారెన్ ఎంటిటీస్ విత్ ఇన్ ద జాగ్రఫికల్ బౌండరీ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ అన్లెస్ దే ఆర్ అండర్ లోకల్ కంట్రోల్. సో నేను మీకు చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో మనకి యుఎస్ ఎంబసీ ఉంటుంది, యూకే ఎంబసీ ఉంటుంది. సో ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేస్తారనమాట. సో అసలు ఈ సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఏంటి? సో ఫస్ట్ డిస్కషన్ మనం ఏదైతే పెట్టుకున్నామో, అసలు నేషనల్ ఇన్కమ్ ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి? ఇట్ సర్వ్స్ యాజ్ ఎ రిఫ్లెక్టర్ ఆఫ్ ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎ నేషన్. అంటే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అని చెప్పడానికి కావచ్చు, లివింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అని తెలియపరచడానికి ఒక బెటర్ ఇండికేటర్. ఇట్ విల్ రిఫ్లెక్ట్ దీస్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్, పాలసీ మేకింగ్ అంటే మన ఆర్థిక ప్రగతి ఎలా ఉంది. ఓకే, టు అండర్స్టాండ్ దట్ అండ్ టు అసెస్ ద ఎకనామిక్ గ్రోత్ అండ్ క్రియేట్ పాలసీస్ అండ్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ అనొచ్చు, రీడిస్ట్రిబ్యూషన్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఎకనామిక్ గ్రోత్ డీసెంట్లీ బాగానే ఉంది, బట్ అంతా కూడా కొన్ని ఏరియాస్నే ఫేవర్ చేస్తుంది అనుకుందాం. సో నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడము ఆర్ నేషనల్ ఇన్కమ్లో కొన్ని ఇండికేటర్స్ని మనం దృష్టిలో పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ వాల్యూ యాడెడ్. ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఏంటంటే ఓవరాల్ ఎకానమీకి మొత్తం పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూస్తాం. అది కాకుండా రకరకాల సెక్టార్స్, సబ్ సెక్టార్స్లో కూడా వాల్యూ అడిషన్ ఎలా జరుగుతుంది, ప్రొడక్షన్ ఎలా జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇట్లాగా క్లారిటీతో మనం ఎప్పుడైతే ఆ యొక్క సెక్టార్స్ని, సబ్ సెక్టర్స్ని, వాటి యొక్క పెర్ఫార్మెన్స్ని అర్థం చేసుకున్నామో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రిమెంబర్ ప్రీ కోవిడ్ టైమ్స్లో, ఇంకా కోవిడ్ రాకముందే మన ఆటోమొబైల్ సెక్టర్ ఆర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఇట్ హ్యాస్ బీన్ విట్నెసింగ్ ఏ సివియర్ స్లంప్. అంటే ఒక స్లో డౌన్ అనేది మనం చూసాం. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి, గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇక్కడ డిమాండ్ తగ్గడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సప్లై సైడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ సప్లై సైడ్ ఫ్యాక్టర్స్లో ప్రధానంగా చెప్పుకోదగింది ఆర్ వర్ది మెన్షన్ పాయింట్ ఏంటంటే సెమీ కండక్టర్ చిప్స్ అవైలబుల్గా లేకపోవడం. ద నాన్ అవైలబిలిటీ ఆఫ్ ద సెమీ కండక్టర్ చిప్స్ which are primarily used in automobiles as critical components. So semiconductor chips are basically the heart and brain of any electronic device. So in this day and age, even the cars require them. So దానికి ఒక సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లా అనమాట. ఇప్పుడు వచ్చే కార్స్ అన్ని ఆటోమేటిక్ కార్సే కదా. సో కీపింగ్ దిస్ ఆస్పెక్ట్ ఇన్ మైండ్, సో ఇఫ్ యూ అండర్స్టాండ్ the proper way in which the automobile sector or subsector of automobiles within manufacturing is performing అనేది గ్రాస్ వాల్యూ యాడెడ్ క్యాలిక్యులేషన్ ద్వారా అర్థం చేసుకుని, టోటల్ ఎకానమీలో ఆ పర్టికులర్ సబ్ సెక్టారు కొంచెం స్లంప్ చూస్తుంది కాబట్టి ఆ సెక్టార్ని ఆర్ సబ్ సెక్టార్ని ఎంకరేజ్ చేయడానికి కావాల్సిన పాలసీ ఇనిషియేటివ్స్ తీసుకోవచ్చు. పాలసీ ఇనిషియేటివ్స్ అంటే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు, లేదంటే అదర్ కైండ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఆర్ సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయొచ్చు ఫిజికల్ పాలసీ ద్వారా. సో ఇట్లాంటివన్నీ కూడా మనం చాలా సింపుల్గా చేయొచ్చు.
Okay, that is the next point to be noted. Next, living standards assess the economic well-being of the citizens. ఈ లివింగ్ స్టాండర్డ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేషనల్ ఇన్కమ్ ఎక్కువగా ఉండే దేశాల్లో ఆర్ ఆయా సొసైటీల్లో లివింగ్ స్టాండర్డ్స్ యూజువల్లీ బెటర్గా ఉంటాయి. ఓకే, అంటే అక్కడ ఉండే ఫిజికల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ. ఓకే, తర్వాత ఇంటర్నేషనల్ కంపారిజన్ బిగినింగ్లో మనం మాట్లాడుకున్నాం కదా. సో రకరకాల దేశాలు ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2008-9 ఫినాన్షియల్ క్రైసిస్ మనం ఎన్కౌంటర్ చేసాం. దీన్ని సబ్ ప్రైమ్ క్రైసిస్ అంటారు. ఓకే, ఈ సబ్ ప్రైమ్ క్రైసిస్కి మెయిన్ ఎపీ సెంటర్ ఆర్ బిగినింగ్ వచ్చేసి వెస్టర్న్ సొసైటీస్లో, యుఎస్ అండ్ అదర్ యూరోపియన్ నేషన్స్లో, సో కాల్డ్ డెవలప్డ్ ఎకానమీస్లో వీ హ్యావ్ విట్నెస్డ్ దిస్ సబ్ ప్రైమ్ క్రైసిస్. బట్ ఆఫ్టర్ ఎమర్జింగ్ దేర్ ఇట్ హ్యాడ్ రిపిల్ ఎఫెక్ట్స్ త్రూ అవుట్ ద గ్లోబ్. అంటే మొత్తం గ్లోబల్ ఎకానమీ అంతా ఇన్ దిస్ గ్లోబలైజ్డ్ వరల్డ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇంటర్కనెక్టెడ్ కాబట్టి, సో ద సబ్ ప్రైమ్ క్రైసిస్ హ్యాడ్ రిపిల్ ఎఫెక్ట్స్ త్రూ అవుట్ ద వరల్డ్. ఓకే, హ్యావింగ్ సెడ్ దిస్, వన్స్ క్రైసిస్ ఆర్ ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చిన తర్వాత ఫ్రమ్ 2010 పోస్ట్ 2010 నుంచి ఇఫ్ యూ అబ్జర్వ్ ద రికవరీ, ఓకే, సో ఏవైతే ఎమర్జింగ్ ఎకానమీస్ ఉన్నాయో ఇవి, ఎస్పెషల్లీ టు కోట్ ఇండియా అండ్ చైనా, these two economies somehow surpassed and started performing much better than so-called developed economies. Completely developed economies ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే సబ్ ప్రైమ్ క్రైసిస్ ఆరిజినేట్ అయిందో వాటితో పోలిస్తే ఇండియా అండ్ చైనా అండ్ అదర్ డెవలపింగ్ ఎకానమీస్ ఇవి మెయిన్, అంటే దే స్టార్టెడ్ బిహేవింగ్ లైక్ ఎ ఇంజన్స్ ఆఫ్ గ్లోబల్ గ్రోత్. అంటే గ్లోబల్ ఎకానమీని మొత్తం ముందుకు నడిపించే బాధ్యత ఇవి తీసుకున్నాయి అన్నమాట. బై అబ్జర్వింగ్ ద నేషనల్ ఇన్కమ్ స్టాటిస్టిక్స్ ఆర్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ కంట్రీస్ ఇన్ కంపారిజన్. సో అది నెక్స్ట్ సిగ్నిఫికెన్స్. నెక్స్ట్, సెక్టారల్ అనాలిసిస్. ఇందాకే మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్, నేషనల్ ఇన్కమ్లోనే గ్రాస్ వాల్యూ యాడెడ్ గురించి వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. వెన్ వీ కమ్ టువర్డ్స్ గ్రాస్ వాల్యూ యాడెడ్, సో జీడిపికి జీబీఏకి, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ క్వశ్చన్ కెన్ బి ఈజీలీ ఎక్స్పెక్టెడ్ ఇన్ దిస్ టాపిక్. అంటే జీడిపికి జీబీఏకి మధ్య డిఫరెన్స్ ఏంటి, దేని యూటిలిటీ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా క్వశ్చన్ కూడా వస్తుంది. ఓకే, సో దీని గురించి చాలా డీటెయిల్గా మనం ప్రస్తావిస్తాము యాజ్ వి ప్రొసీడ్. బట్ ఫర్ నౌ, ఫర్ ద మ్యాటర్ ఆఫ్ డిస్కషన్, జీడిపి అనేది ఒక ఓవరాల్ మెట్రిక్. అంటే మన కంట్రీ యొక్క ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉంది అనేది ఒక హోలిస్టిక్ పిక్చర్ అనమాట. ఓకే, ఆర్థిక వ్యవస్థ అనగానే రకరకాల సెక్టర్స్, సబ్ సెక్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఎకానమీలో ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టర్. సో విత్ ఇన్ ప్రైమరీ సెక్టర్లో అగ్రికల్చర్ అండ్ ఎలీడ్ సెక్టర్స్లో హార్టికల్చరు, యానిమల్ హస్బెండరీ, ఇలా రకరకాలు ఉంటాయి, ఫారెస్ట్రీ. ఓకే, అదేవిధంగా సెకండరీ సెక్టర్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇట్లా రకరకాల సబ్ సెక్టర్స్ కలిగి ఉంటుంది. ఎనీ ఎకనామిక్ సిస్టమ్ ఆర్ ఏ ఆర్థిక వ్యవస్థ అయినా కూడా ఇట్లనే కలిగి ఉంటుంది. జీడిపి అనేది ఏంటంటే, జీడిపి అనేది ఒక ఓవరాల్ మెట్రిక్. ఓకే, సింపుల్ ఓవరాల్ మెట్రిక్. జీడిపి క్యాలిక్యులేట్ చేయడం కంపారేటివ్లీ ఈజీ. జీవీఏ వచ్చేసి ఈ పేరులోనే ఉంది కదా, వాల్యూ యాడెడ్. అంటే ఒక పర్టికులర్ సెక్టార్లో కానీ సబ్ సెక్టార్లో కానీ ఎంత వాల్యూ ఎడిషన్ జరుగుతుంది. ప్రైమరీ సెక్టార్ తీసుకుంటే, జీడిపి తీసుకుంటే మొత్తం ఎకానమీకి వచ్చేస్తుంది. కానీ జీవీఏ తీసుకుంటే ప్రతి సెక్టార్కి, సబ్ సెక్టార్కి జీవీఏ అరైవ్ చేయొచ్చు మనం. సో తద్వారా ఎక్కడ ఏ సెక్టార్లో, ఏ సబ్ సెక్టార్లో తేడా ఉంది, ఏది బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది, ఏది తక్కువగా పెర్ఫామ్ చేస్తుంది అంటే ప్రాబ్లమ్ని బెటర్గా పిన్ పాయింట్ చేయొచ్చు వెన్ కంపేర్డ్ టు జీడిపి, జీవీఏ యూటిలైజ్ చేస్తే. కానీ ఎప్పుడైతే ఇంత బెటర్ పిక్చర్ ఇస్తుందో, ఇది క్యాలిక్యులేట్ చేయడం కూడా జీడిపితో కంపేర్ చేస్తే కష్టం. ఓకే, సో రెండు కంట్రీస్ యొక్క ఆర్థిక వ్యవస్థని సింపుల్గా కంపేర్ చేసేయాలనుకోండి, జీడిపి బెస్ట్. ఓకే, ఓవరాల్ బెటర్ పెర్ఫార్మెన్స్. కానీ ఒక పర్టికులర్ సెక్టార్ కానీ సబ్ సెక్టార్ కానీ తీసుకుని వాటిని స్పెసిఫిక్గా కంపేర్ చేయాలంటే, అంటే రెండు దేశాల మధ్య కావచ్చు, గతానికి ఇప్పటికే కావచ్చు, అంటే వితిన్
వన్ కంట్రీ గతంలో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ రకమైన కంపారిజన్ కావచ్చు. లేదంటే రెండు దేశాల మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి చైనాకి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది. దిస్ ఈజ్ ఏ బెటర్ మెట్రిక్, గ్రాస్ వాల్యూ యాడెడ్. ఓకే, సో ఈ రకంగా మనం జీడిపికి జీవీఏకి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి గ్రాస్ వాల్యూ యాడెడ్కి మధ్య ఉండే డిఫరెన్స్ని అయితే ప్రైమరీలీ చెప్పుకోవచ్చు. సో దీని గురించి మనం మచ్ డీటెయిల్గా వెళ్దాము, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ దాట్, సో అసలు ఈ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అనేది జీడిపినా జీవీఏనా ఆర్ నెట్ నేషనల్ ప్రొడక్టా గ్రాస్ నేషనల్ ప్రొడక్టా, ఇన్ని రకాల టర్మ్స్ ఉన్నాయి కదా. వీటిలో నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్కమ్ అంటే ఇందులో ఇప్పుడు మాట్లాడుకున్న ఒక 5 or 6 వెరైటీస్లో ఏదైనా కావచ్చు. ఓకే, ఎనీథింగ్ కెన్ బీ ఏ క్రైటీరియా ఆర్ ఎన్ ఇండికేటర్ ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్. ఓకే, సో విల్ డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు మనం రెగ్యులర్గా ప్రస్తావించే జీడిపి, జీవీఏ ఆర్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటి, నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటి, ఇలా రకరకాల ఇండికేటర్స్ మనం ఏవైతే రెగ్యులర్గా యూజ్ చేస్తామో ఎకనామిక్ పార్లెన్స్లో, సో వీటన్నిటి గురించి మనం మాట్లాడతాం. సో బిఫోర్ వి గోయింగ్ టు దాట్ డిస్కషన్, యూజువలీ నా అబ్జర్వేషన్లో దెర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ గూడ్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ విచ్ యాస్పిరెంట్స్ గెట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్. సో ఈ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్లో కావచ్చు, ఈ డిస్కషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్లో ఆర్ క్యాలిక్యులేషన్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎక్కడైతే కన్ఫ్యూజన్ గురవుతారో వాటి గురించి జస్ట్ ఒక 2 minutes డిస్కస్ చేసుకుని దెన్ విల్ ఎంటర్ ఇన్ టు ద యాక్చువల్ డెఫినేషన్స్. సో కమింగ్ టు ద కీ కాన్సెప్ట్స్ ఆర్ బేసిక్ కాన్సెప్ట్స్ రిగార్డింగ్ ద గూడ్స్ ఇన్ ద మార్కెట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంటర్మీడియట్ గూడ్స్. ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే ఏంటి? ఇక్కడ పేరులోనే ఉంది ఇంటర్మీడియట్ అంటే దే ఆర్ నాట్ ద ఫైనల్ వన్స్, అంటే దీస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ డైరెక్ట్ కన్జంప్షన్. అంటే ఈ గూడ్స్ని ఇన్పుట్స్ కింద యూజ్ చేస్తారు ప్రొడక్షన్ ఆఫ్ అదర్ గూడ్స్ అండ్ సర్వీసెస్లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ని డైరెక్ట్గా స్టీల్ ఫైనల్ గుడ్ కాదు. ఓకే, ఇట్ కెన్ బి అంటే మనకి కన్స్ట్రక్షన్కి కావాల్సిన రూపంలో ట్రాన్స్ఫార్మ్ చేయడానికి యూజ్ చేయొచ్చు స్టీల్ని. అదేవిధంగా స్టీల్ యూజ్ చేసి రకరకాల అలాయ్స్ తయారు చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే స్టీల్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు automobiles and some other equipment. So steel is a best example of intermediate good. సో అదేవిధంగా నెక్స్ట్ ఫైనల్ గూడ్స్ అంటే ఏంటి? సో ఫైనల్ గూడ్స్ అంటే మోస్ట్లీ చాలామంది ఇక్కడ కన్ఫ్యూజన్కి గురవడం నేను అబ్జర్వ్ చేశాను. వాట్ ఆర్ ఫైనల్ గూడ్స్? బేసికలీ ఫైనల్ గూడ్స్ ఆర్, as the name itself indicates, they are ready for consumption. అంటే ఇంకా ప్రొడక్షన్ ప్రాసెస్లో ఇవి ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాయి, ఇంకా దీని మీద వాల్యూ ఎడిషన్ చేసేది ఏమి ఉండదు. ఓకే, దీనికి వాల్యూ ఎడిషన్ చేసేది ఏమి ఉండదు. సో దీన్ని అదే రూపంలో యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎవరు యూటిలైజ్ చేసుకోవచ్చు? ఎండ్ కన్జ్యూమర్స్ కావచ్చు, లేదంటే డైరెక్ట్గా బిజినెసెస్ కావచ్చు. యూ కెన్ సీ రిక్వైర్ నో ఫర్దర్ ప్రాసెసింగ్, ప్రొడ్యూస్డ్ ఫర్ డైరెక్ట్ యూజ్ బై కన్జ్యూమర్స్ ఆర్ బిజినెసెస్. ఓకే, సో కన్జ్యూమర్స్ డైరెక్ట్గా యూటిలైజ్ చేసుకునేవి కన్జ్యూమర్ గుడ్స్, బిజినెసెస్ డైరెక్ట్గా యూటిలైజ్ చేసుకునే క్యాపిటల్ గుడ్స్. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బ్రెడ్ తయారు చేశారు. బ్రెడ్ డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అలా కాకుండా బ్రెడ్ యూజ్ చేసి బిజినెస్ కూడా చేయొచ్చు. ఓకే, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్. సో ఇప్పుడు స్టీల్ ఏదైతే ఉందో, ఇందాక మనం స్టీల్ గురించి మాట్లాడుకున్నాం యాజ్ ఏ ఇంటర్మీడియట్ గుడ్. ఇప్పుడు ఈ స్టీల్ని యూజ్ చేసి ఒక ఆటోమొబైల్ తయారు చేయొచ్చు. ఆటోమొబైల్ తయారు చేసి మనం కార్ పర్చేస్ చేసామనుకుందాం. ఓకే, ఎనీ ఆటోమొబైల్ మన ప్రైవేట్ యూజ్ కోసం పర్చేస్ చేసాం. సో దాట్ ఈజ్ ఏ కన్జ్యూమర్ గుడ్. అలా కాకుండా ఈ కార్ని తీసుకొచ్చి ఆర్ ఈ స్టీల్ని తీసుకొచ్చి కార్ కాకుండా ఏదైనా వేరే మెషినరీ కింద ట్రాన్స్ఫార్మ్ చేశారు. ఆ స్టీల్ని మెషినరీ కింద రూపాంతరం చెందింది ఆ స్టీల్ అనుకుందాం. సో ఆ మెషినరీని యూజ్ చేసి రకరకాల ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అదే స్టీల్ యూజ్ చేసి ఇప్పుడు పేపర్ ప్లేట్స్ తయారు చేసే మిషన్ తయారు చేసి అది అమ్మారు. అది బిజినెస్ చేసేవాడు కొనుక్కొని దాన్ని యూజ్ చేసి రోజు ఒక 10,000 పేపర్ ప్లేట్లు తయారు చేస్తున్నాడు. సో దాట్ డెఫినెట్లీ ఈజ్ ఎ ఫైనల్ గుడ్, బట్ ఏ క్యాపిటల్ గుడ్ అవుతుంది. ఓకే, సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఫైనల్ గూడ్స్కి, కన్జ్యూమర్ గూడ్స్కి, క్యాపిటల్ గూడ్స్కి, both consumer goods as well as capital goods fall under the category of final goods. Okay, final goods and intermediate goods are different.
ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే దానికి వాల్యూ ఎడిషన్ చేసో దాన్ని ప్రాసెసింగ్ చేసో ఇంకొక ఫైనల్ షేప్లోకి తీసుకొస్తారు. ఓకే, బట్ ఫైనల్ గూడ్స్ ఆర్ ఫైనల్ అంటే దీనికి ప్రాసెసింగ్ ఇంక చేసేది ఏం లేదు. దీన్ని టూ బ్రాడ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ యూజ్ చేయొచ్చు. ఎండ్ కన్జ్యూమర్స్ మనలాంటి వాళ్ళం, ఆర్ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఆ ఫైనల్ గూడ్స్ యూజ్ చేసి ఫర్దర్గా బిజినెస్ చేస్తారో ఆర్ ఫర్దర్గా గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ డెలివరీ చేస్తారో తయారు చేస్తారో, సో వాళ్ళు యూజ్ చేసేవి క్యాపిటల్ గూడ్స్. ఓకే, సో దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ దట్ ఈస్ ప్రొవైడెడ్. ఇక్కడ చూడండి, క్యాపిటల్ గూడ్స్ వీటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? దే డో నాట్ ప్రొవైడ్ డైరెక్ట్ సాటిస్ఫాక్షన్. ఇందాక మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్స్లో పేపర్ ప్లేట్లు తయారు చేసే మిషన్. సో ఎండ్ యూజర్ ఎవడైతే ఉన్నాడో వాడికి డైరెక్ట్ సాటిస్ఫాక్షన్ ఆ మెషిన్ ప్రొవైడ్ చేయదు, ఆ మెషిన్ నుంచి వచ్చే పేపర్ ప్లేట్స్ ప్రొవైడ్ చేస్తాయి. నెక్స్ట్, ఇట్ కాంట్రిబ్యూట్స్ టు ఫ్యూచర్ ప్రొడక్షన్ అండ్ ఎకనామిక్ గ్రోత్. దే ఆర్ టిపికల్లీ డ్యూరబుల్ అండ్ హ్యావ్ ఎ లాంగర్ లైఫ్ స్పాన్. ఓకే, పేపర్ ప్లేట్ల కంటే డెఫినెట్గా అది తయారు చేసే మిషన్కి లాంగర్ లైఫ్ స్పాన్ అండ్ డ్యూరబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక డిస్కషన్, డ్యూరబిలిటీ అంటే ఏంటి? సో ఎకానమీ మనకి ఏ రకమైన సబ్జెక్ట్ అంటే కాన్సెప్ట్ లెవెల్లో ఎంత క్లారిటీ ఉంటే మనం అంత చకచక ఈజీగా సబ్జెక్ట్ని కంప్లీట్ చేసేయచ్చు. ఓకే, సో అటెన్షన్ టు డీటెయిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అటెన్షన్ టు డీటెయిల్ ఈజ్ క్వైట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను యూపీఎస్సీలో ఒక ప్రశ్న చూశాను, ఎకానమీకి సంబంధించిన ప్రశ్న ఒకటి, అగ్రికల్చరల్ క్రెడిట్ ఆర్ రూరల్ క్రెడిట్ గురించి. ఈ రూరల్ క్రెడిట్ ఏం ప్రస్తావించారంటే అక్కడ రకరకాల బ్యాంక్స్ గురించి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడారు. రీజనల్ రూరల్ బ్యాంక్సా, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్సా, ఇట్లా రకరకాల బ్యాంక్స్ ఇచ్చి ఇందులో ఏ కేటగిరీ ఆఫ్ బ్యాంక్స్ ఎక్కువ రూరల్ క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అందులో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆప్షనే రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, మనందరికీ తెలిసిన ఆర్ఆర్బీస్ గురించి ప్రస్తావించడం జరిగింది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంటే పూర్తిగా అవగాహన లేకుండా, అటెన్షన్ టు డీటెయిల్ లేకుండా ఎక్కువ మంది ఆర్ఆర్బీ పెట్టారు. ఓకే, బట్ ద ఆన్సర్ ఈజ్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్. అంటే మనకి ఎప్పుడైతే కాన్సెప్చువల్ లెవెల్లో క్లారిటీ లేదో, ఓకే, ఆ డెఫినేషన్ మనం ప్రాపర్గా డీకోడ్ చేసి అర్థం చేసుకోలేదో, ఎకానమీ చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అయిపోద్ది. కొంతమంది ఎకానమీని చాలా సునాయాసంగా డీల్ చేస్తుంటారు. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే మనం మట్టి బొరలమా? కాదు, డెఫినెట్లీ కాదు. సో మోస్ట్ పీపుల్ ఆ డెఫినేషన్ని ప్రాపర్గా బ్రేక్ డౌన్ చేయరు, అర్థం చేసుకోరు. ఇక్కడ అలాంటి ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. డ్యూరబుల్ అంటే ఏంటి? అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటే డ్యూరబుల్? 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 2 సంవత్సరాల, సంవత్సరమా? 3 years. Okay, is the threshold or the limit for durability generally in economic sense. Okay, 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే అది డ్యూరబుల్ గుడ్ కిందే వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ వాడుతున్నాం, యూజువల్లీ 3 years కంటే ఎక్కువ, అంటే ఎవడైనా కొట్టేసి లేదంటే మనం పోగొట్టుకుని మన అజాగ్రత్త వల్ల, ఆర్ కార్ 3 years, సంవత్సరానికి ఎవడ మార్చడు కదా కారు. అట్లా కాకుండా ఒక రెగ్యులర్ ఏదైనా డైలీ వాడే ప్రోడక్ట్ ఉందనుకుందాం. ఓకే, సో డైలీ యూజ్ చేసే హ్యాండ్ కర్చీఫ్ కావచ్చు, లేదంటే ఆర్ ఎనీ అదర్ డైలీ యూసేజ్, నోట్బుక్, డైరీ. సో 3 years పైన అయితే ఎవడు యూజ్ చేయడు కదా. లైక్ వైజ్ టిష్యూ పేపర్, నాట్ 3 years డెఫినెట్లీ. సో లైక్ వైజ్, సో డ్యూరబిలిటీ అంటే ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఆల్ ద థింగ్స్, సో ద మ్యాజిక్ లైస్ ఇన్ అటెన్షన్ టు డీటెయిల్స్. అలాగని చెప్పి అటెన్షన్ టు డీటెయిల్ని ఓవర్ డూ చేయకూడదు. ఓకే, there are areas where you need to focus more on attention to detail. There are areas where you need to simply get over the syllabus. అంటే కొన్ని ఏరియాస్లో ఖచ్చితంగా అటెన్షన్ టు డీటెయిల్ వెళ్ళాలి. అలాగని ప్రతి ఏరియాని అటెన్షన్ టు డీటెయిల్ వెళ్ళి, అంటే సింపుల్గా చెప్పాలంటే కోడిగుడ్డు మీద ఏకల పీకతో కూర్చున్నాం అనుకోండి, సో యూ నెవర్ ప్రోగ్రెస్ ఇన్ యువర్ సిలబస్. ప్రిపరేషన్లో కానీ సిలబస్లో కానీ ముందుకెళ్ళరు, మీ ప్రిపరేషన్ అవ్వదు. సో ఏ ఏరియాస్ని ఫోకస్ చేయాలి, వేటిని లైట్గా టచ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. సో ఇది చెప్పడమే మా డ్యూటీ. ఓకే, ఇది ఎలా తెలుస్తుంది? ఇది గ్రీక్ అండ్ లాటినా నేను చెప్తానే మీకు తెలుస్తుందా? లేదు, ఇది అందరికీ తెలుస్తుంది. ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చనింగ్. ఎగ్జామినర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు ఇది అర్థం చేసుకోవాలి. మన సిలబస్ని, నోటిఫికేషన్ని బేస్ చేసుకుని, ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని వాట్ ద ఎగ్జామినర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. ఓకే, గెట్ హోల్డ్ ఆఫ్ ఆల్ ద సెన్స్ అండ్ అవాయిడ్ ఆల్ ద నాన్ సెన్స్.
That's it. Okay, yeah. So